కొమరంభీం జిల్లాలో పెద్ద పులి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పశువులను గ్రామ శివారుల్లోనే మేపుకోవాలని చెబుతున్నారు. పెంచుకల్పేట, బెజ్జూరు, సిర్పూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తోంది. ఈ నెల 16న గిరిజన రైతును చంపడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మన జంగల్లో పులి సంచరిస్తుంది కాబట్టి పశువుల కాపర్లు, మేకల కాపర్లు, బర్రెల కాపర్లు, అలాగే జంగలి వెళ్ళేవారు అందరూ జాగ్రత్తగా ఉండగలరని మనవి చేయుచున్నాము. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, చెప్పండి, 5 రోజుల నుంచి పులి సంచరిస్తున్నా గానీ పులి జాడను కనుగొనలేకపోయారు అటవీ అధికారులు. అసలు ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఏం చెబుతున్నారు? శాంకరి 5 రోజుల నుంచి కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే పులిని బంధిస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నా కూడా ఆ ప్రక్రియ మాత్రం కొనసాగడం లేదు. బంధించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే 5 రోజుల క్రితం గిరిజన రైతును చంపిన పులి దాదాపు ఈ 5 రోజుల ఏదో 150 కిలోమీటర్లుగా ప్రయాణం చేసి ప్రస్తుతం బెజ్జూరు మండలం మర్తిడి ప్రాంతంలో ఉంది. మర్తిడి నుంచి ఈ కాసేపటి క్రితమే గోందాపూర్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. అటు నుంచి ఎడవైపు పోలుతా అన్న టెన్షన్ ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. పులి సంచారం నేపథ్యంలో ఈ బెజ్జూరు మండలంలోని మర్తిడి, గోందాపూర్, కుకుడ ఈ అటవీ గ్రామాల ప్రజలందరినీ కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు కూడా పంట చేలలో ఉండొద్దని చెప్పి కూడా వారందరినీ కూడా పంట చేలలో నుంచి ఇళ్లకు పంపిస్తా ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా పులి ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది, దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరు కూడా రైతులు కానీ కూలీలు కానీ ఎవరు కూడా పంట చేలల్లోకి రావద్దని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అయితే రాత్రి పుక్కుడలో ఎద్దుపై దాడి చేయడం, ఉదయం మర్తిడి గ్రామ శివార్లోని చెరువు వద్ద పులి తీరింది. స్థానిక రైతులు గుర్తించేలోపే ఆ పులి మళ్లీ గోందాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం పులి రాత్రంతా ప్రయాణం చేస్తూ పగలంతా రెస్ట్ తీసుకుంటుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నా కూడా ఉదయం నుంచే పులి ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో అది మళ్లీ ఎక్కడ ఏ పంట చేలల్లో పొంచి ఉందో అని చెప్పి ఈ ప్రాంత రైతులు, అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటవీ శాఖ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు. పాదముద్ర ద్వారా ఎప్పటికప్పుడు పులి కదలికను గమనిస్తున్నా కూడా ఆ పులిని బంధించే విషయంలో మాత్రం సీరియస్ కసరత్తు మాత్రం జరగడం లేదు. ఎందుకంటే పులిని బంధించాలంటే బోన్లు, మత్తు ఇంజక్షన్లు, ఇతర మార్గాలు తప్ప పులులను అడుగులను గుర్తించడం ద్వారానో లేకుంటే మరో కోణంలో బంధించలేరని చెప్పి అటవీ శాఖ గ్రామాల ప్రజలు చెప్తా ఉన్నారు. ఒకవేళ అటవీ శాఖ అధికారులు పులిని బంధించలేకపోతే తమకు అప్పగిస్తే తామే బంధించడమో పులిని చంపేయడమో చేస్తామని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో 2 గిరిజనులు చనిపోయారు, మొన్న ఒక గిరిజనుడు చనిపోయాడు. కాబట్టి మళ్ళీ మనుషుల ప్రాణాలను తీసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పులిని అధికారులు బంధించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. లేని పక్షంలో తాము చూసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పటిలాగే గ్రామాల ప్రజలను వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి గిరిజన సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ సీరియస్ గా స్పందించాలి, ప్రభుత్వం కూడా స్పందించాలి. మరో ప్రాణం పోకముందే ఆ మేనేటర్ పులిని బంధించాలని చెప్పి కోరుతా ఉన్నారు శంకరి. అయితే ఇప్పుడు వరకు రైతులు చెప్పిన ఆనవాళ్లే గానీ అటవీ శాఖ అధికారులకు ఇంతవరకు పులి కనిపించిన జాడైతే తెలియలేదు. సో ఏం చెబుతున్నారు? రైతులకు ఎటువంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? బయటికి రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పశువుల పైన దాడి చేసిన సందర్భం చూసాం, ఒక రైతు చనిపోయిన సందర్భం కూడా చూసాం. ఏం చెబుతున్నారు? శంకరి, మీరు అన్నది వాస్తవం. ఎప్పుడైతే పులిని అటవీ గ్రామాల ప్రజలు, అటవీ గ్రామాల్లో ఉండే రైతు పంట పొలాల్లో చూస్తున్నారు తప్ప అటవీ శాఖ సిబ్బందికి ఇక్కడ తారసపడ్డ దాఖలాలు లేవు, తారసపడే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే పులిని అటవీ గ్రామాల ప్రజలు గుర్తించి చెప్పిన తర్వాతనే అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకుంటున్నారు. ఎప్పటిలాగే పులి అడుగుల పాదముద్రలను సేకరించడం, దాని ఆనవాళ్ళను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పులి అటవీ శాఖ అధికారులు కంటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పులి ఆవాసం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిపుణులు పెట్టి
అవసరమైన చర్యలు తీసుకుంటే తప్ప పులి బంధించే అవకాశం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రక్రియ కొనసాగడం లేదు. అట్ ద సేమ్ టైం అటవీ శాఖ అధికారులు మాత్రం పులుల సంరక్షణ మనకు అవసరం కాబట్టి ప్రజలెవరు కూడా పులులు తిరిగే ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు, అటవీ గ్రామాల్లో ఉన్న పంటచీరలకు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో చాటింపులు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొనసాగుతుంది. ప్రజలకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కొనసాగుతున్నాయి, ఎవరు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం పులిని బంధించేందుకు చర్యలు తీసుకోవడం లేదు, అవసరమైన సీరియస్ గా స్పందించడం లేదని చెప్పి కూడా గిరిజన సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. శాంకరి, అసలు ఎక్కడ ఉంది అన్న ఏమన్నా ఆనవాళ్ళన్నా తెలుసాయా మాంతయ్య? ప్రస్తుతం ఏదైతే ఉదయం 9 గంటల ప్రాంతంలో మర్సిడి గ్రామ శివార్లోనే కుంట వద్ద పులిని స్థానిక రైతులు గుర్తించారు. వారందరూ కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ లోపు పులి అక్కడి నుంచి సమీపంలో ఉన్న గోందాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. గోందాపూర్ అవతల తిరిగి మహారాష్ట్ర ఫారెస్ట్ వస్తుంది కాబట్టి పులి ఒకవేళ వెళ్తే సేఫ్ గా మహారాష్ట్రకి వెళ్లే అవకాశం ఉంటుంది, మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వెళ్తే తిరిగి మళ్ళీ పులిని బంధించడమో పులి ఆనవాళ్ళు కడగడము అసాధ్యం. ఎందుకంటే అదంతా కూడా థిక్ ఫారెస్ట్, అక్కడ ఇలాంటి పులులు చాలా పదుల సంఖ్యలో పులులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే దాదాపు 150 మంది పైగా పులులు మహారాష్ట్రలో తాడోబా అనేది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత పుల్లన్నీ కూడా కలిసిపోయిన తర్వాత అందులోకి వెళ్లే అవకాశం లేదు, పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ లోపే పులి మహారాష్ట్ర అడవుల్లోకి చేరక ముందే అటవీ శాఖ అధికారులు బంధించాలని చెప్పి ఈ ప్రాంత వాసులు కోరుతా ఉన్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. కావున ఆడపల్లి గ్రామస్తులు